జిల్లా మహాశివరాత్రి ఉత్సవాల్లో అధికారుల తీరు విమర్శలకు తావిచ్చింది. ప్రజా ప్రతినిధుల మాటకు విలువివ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించి సామాన్య భక్తులకు చుక్కలు చూపించారు. అధికారుల పెత్తనంతో ప్రజా ప్రతినిధులు చేతులు కట్టుకున్నారు. దీంతో శివాలయాల్లో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. కోటప్పకొండకు భారీగా భక్తులు తరలి వస్తారని తెలిసినా ట్రాఫిక్ నియంత్రణలో ముందస్తు ప్రణాళికలు రూపొందించలేకపోయారా? గతంలో వైసీపీ వాహనాలను కొండ కింద నిలిపేస్తే ఈసారి పైకి అనుమతించి ఎందుకు తప్పు చేశారు? గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అధికారులు మళ్ళీ అవే పొరపాట్లు చేయడాన్ని ఎలా చూడాలి? వీఐపీల సేవలో తరించిన పోలీసులు సామాన్య భక్తుల్ని విస్మరించడంపై ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? ఇద్దరి మధ్య సమన్వయం లోపించడంతోనే భక్తులకు చిక్కులు తప్పలేదా? పౌర్షాలగడ్డ పల్నాడు జిల్లాలో ప్రజాప్రతినిధుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎమ్మెల్యేలు అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ సమస్య అన్ని విషయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఇది మరింత తీవ్రమైంది. కూటమి ప్రభుత్వంలో పల్నాడు జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుకోల్పోయారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అధికారులను కట్టడి చేసే నేత లేకుండా పోయారనే చర్చ సాగుతోంది. జిల్లా అధికారుల సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేల ఆదేశాలతో పాటు సిఫార్సులను అధికార యంత్రాంగం పెడచెవిన పెడుతుందన్న ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబును జిల్లా అధికారులు అసలు ఖాతరు చేయడం లేదంటూ సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి వేడుకలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పల్నాడు జిల్లాలో పలు శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి మహాశివరాత్రి ఏర్పాట్లలో అధికారుల పెత్తనం బూమ్రాంగ్ అయింది. దీంతో పాటు పంచారామ క్షేత్రం, అమరావతి అమరలింగేశ్వర స్వామి, చేజర్ల కపోతేశ్వర స్వామి దేవాలయం, దైదా, సత్రశాల వంటి శైవ క్షేత్రాల్లోనూ అధికారుల తీరు సామాన్య భక్తులను సమస్యలకు గురిచేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో పెద్దగా సఖ్యత లేకపోవడంతో ఏర్పాట్ల లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పోలీసుల తీరు ఎమ్మెల్యేలకు విసుగు పుట్టించడంతో అసహనం వ్యక్తం చేశారు. కోటప్పకొండ, అమరావతి ఆలయాల్లో ప్రజాప్రతినిధుల ఆదేశాలను గాలికొదిలేసి పోలీస్ శాఖ ఇష్టారీతిలో వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు వీఐపీ వాహనాలను కోటప్పకొండపైకి అనుమతించేవారు కాదు. కిందే నిలిపివేసి ప్రత్యేక బస్సులో తీసుకువెళ్లి దర్శనం కల్పించేవారు. కానీ ఈ ఏడాది కోటప్పకొండలో వీఐపీ పాసులను తీసేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని హడావిడి చేశారు. కానీ చివరికి ప్రముఖుల కార్లను కొండపైకి అనుమతించడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సాయంత్రానికి కొండ దిగువన భారీ విద్యుత్ ప్రభలతో తిరునాళ్ల జరుగుతోంది. ఉదయం కంటే సాయంత్రం తర్వాతే పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ ఏడాది కోటప్పకొండలో పోలీసులు ప్రముఖుల సేవలో తరించి సామాన్య భక్తులను గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. చీకటి పడగానే ఎక్కడికక్కడి ట్రాఫిక్ జామ్తో భక్తులు అల్లాడిపోయారు. కోటప్పకొండ ఘాట్ రోడ్లోనూ రాత్రివేళ గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు కోటప్పకొండ నుంచి నరసరావుపేట రోడ్డులోనూ వాహనాల రాకపోకలు స్తంభించడంతో భక్తులకు చుక్కలు కనిపించాయి. పోలీసులు కూడా ఏం చేయలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలోనూ పోలీసులు అధికారుల ఇష్టానుసార నిర్ణయాలతో సామాన్య భక్తులకు చిక్కులు తప్పలేదు. అన్ని క్షేత్రాల్లో పోలీసుల జోక్యం పెరగడంతో దేవాదాయ శాఖ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం లేకపోవడంతోనే ఇదంతా జరిగింది. కోటప్పకొండ తిరునాళ్లకు భారీగా భక్తులు వస్తారని తెలిసినా ప్రణాళికబద్ధమైన ఏర్పాట్లు చెయ్యలేదన్న విమర్శలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో అయినా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతారో లేదో చూడాలి.